నెంబర్ 3 ఏంటంటే లుంగీల బ్యాచ్ స్టాలిన్ గారికి బాగా నొత్తాంది, వాని కింది నుంచి మీ దాకా నొత్తాంది స్టాలిన్ గారికి. వీడు స్టాలిన్ గారి గురించి మాట్లాడాలి. మనం స్టాలిన్ గారి గురించి మాట్లాడాలి ఏంటంటే లుంగీల బ్యాచ్ అంటే మిట్లారా పండ్లు ఊసిపోయి వీడికి నడవరాదు, శాత కాదు, వీడు వాస్తవాన్ని చెప్పాలంటే మిట్లారా ఒక కింద షార్ట్ వేసి డ్రెస్సింగ్ టేబుల్ ముంగట నిలబెడితే వానికే భయం అవుతుంది. వానికి రాజకీయాలు కావాలి. వాని రాజకీయం అయిపోయిందని ఇప్పుడు వానికి కొడుకుని దించిండు, వాడు ఉదయనిధి స్టాలిన్ దించిండు, వాడు ఉప ముఖ్యమంత్రి. వీనికి అట డీలిమిటేషన్ అట మాకు ఇక్కడ ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే మొత్తం దేశాన్ని అల్లకల్లో చేస్తాడ. బొచ్చు కూడా బీకవురా, మేము తొడగొడితే ఆ సౌండ్ కు చచ్చిపోయే ముసలి నా కొడుకు, పండ్లూసిపోయిన నా కొడుకు. రాజకీయాలకు నువ్వేం పని చేస్తావురా? పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, డీలిమిటేషన్ దేశంలో లోకసభ స్థానాలు పెరుగుతా ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరుగుతా ఉన్నాయి. కొంతమందికి బాగా నొత్తాంది, ఎవరెవరికి ఏం నొప్పి పెడుతుంది, ఏడ నొప్పి పెడుతుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాం మిత్రులారా. మరి తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరగబోతా ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు పెరగబోతా ఉన్నాయో కూడా ఈ యొక్క వీడియోలో చెప్తా. దానికంటే ముందు యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుంటే ఇప్పుడు అవి 182 స్థానాలు కాబోతా ఉన్నాయి. 17 లోకసభ స్థానాలుంటే 26 లోకసభ స్థానాలు కాబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కొత్తగా వచ్చే కవిత పార్టీ కావచ్చు, తీనుమారు మల్లన్న కావచ్చు, ఎల్లన్న కావచ్చు, పుల్లన్న కావచ్చు, అన్ని పార్టీలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే మా అందరికీ టికెట్లు వస్తాయి, మేము కూడా పోటీలు ఉంటాం అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారు. 60 మంది మహిళలకు టికెట్లు గ్యారంటీ ఇవ్వాల్సిందే ఈ యొక్క నిబంధన తీసుకొచ్చి 33% రిజర్వేషన్ తీసుకొచ్చాడు మహిళలకు నరేంద్ర మోడీ. మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇక నొప్పి ఎవరు పెడుతుందంటే మిత్రులారా, నెంబర్ 1 ఏంటంటే పెద్ద నొప్పి కింది నుండి మీ దాకా పెడుతుంది ఈయనకు, రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీకి కింది నుంచి మీ దాకా పెడుతుంది. నెంబర్ 2 ఏంటంటే ఈయనను చూసుకొని ఈ రేవంత్ రెడ్డి బాగా రెచ్చిపోతాడు, రేవంత్ రెడ్డికి కూడా నొప్పి పెడుతుంది. నెంబర్ 3 ఏంటంటే లుంగీల బ్యాచ్ స్టాలిన్ గారికి బాగా నొత్తాంది, వాని కింది నుంచి మీ దాకా నొత్తాంది స్టాలిన్ గారికి. నెంబర్ 4 ఏంటంటే మమతా బేగం, మన పశ్చిమ బెంగాల్ మన దేశానికి పెట్టిన అష్ట దరిద్రపు కొట్టు మమతాకు ఆమెకు నొప్పి పెడుతుంది. మరి వీళ్ళందరికీ నొప్పి ఎందుకు పెడుతుంది, దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. నెంబర్ 1 రాహుల్ గాంధీ గురించి మాట్లాడాలి. అసలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ రాహుల్ గాంధీకి చాలా మేలు. రాహుల్ గాంధీ కోసమే చేసిండు, కాంగ్రెస్ కోసమే చేసిండు. మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుంది. మీకు డబల్ డిజిట్ దాటలేదు పార్లమెంట్ లో, 99 సీట్లు, 100 వస్తే ట్రిపుల్ డిజిట్కి పోతారు మీరు. ఎట్లీస్ట్ ఈ డీలిమిటేషన్ ప్రక్రియతో మీరు 100 దాటుతారు. మీకోసమే చేసిండు ఆయన. మీ అవ్వకు, మీ అక్కకు, ఇంకెవరికైనా ఉంటే ఆడవాళ్ళకు వాళ్ళందరికీ టికెట్లు కావాలి ఉండాలని మహిళా రిజర్వేషన్ చేసిండు, మీకోసమే చేసిండు. మీరు ఉన్నన్ని నాళ్ళు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం మీరు మాట్లాడే మాటలు. మీకు ఈ దేశ సంస్కృతులు తెలివై, ఈ దేశ సాంప్రదాయాలు తెలివై, ఈ దేశం అంటే మీకు ఇష్టం ఉండదు, నువ్వు పక్క దేశం అంటే ఇష్టం, నీకు బాగా ప్రేమ ముంచుకొస్తుంది. వీళ్ళ అయాంలో ఏముండే మిత్రులారా, డీలిమిటేషన్ గురించి వీళ్ళకి ఏం తెలుసు? బొత్సెరకని అని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి కూడా బొచ్చు కూడా తెలియదు డీలిమిటేషన్ గురించి. జిహెచ్ఎంసీని 3 ముక్కలు ఏం పని చేసినావు? 4 ముక్కలు చేయను, 5 ముక్కలు చేయి, తప్పేం లేదు, పరిపాలనా సౌలభ్యం కోసం. గతంలో జిల్లాలు చేసిండు కేసీఆర్, ఈయనను జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసిండు. అంతకుముందు కూడా మిత్రులారా డీలిమిటేషన్ పేరు మీద గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 55 డివిజన్లు ఉన్న దాన్ని 66 చేసిరు. ఎక్కడైనా కూడా పరిపాలనా సౌలభ్యం కోసం డీలిమిటేషన్ అనేది చేస్తారు. మీ లెక్క దేశాన్ని ముక్కలు చేయమన్నారు. ఈ రాహుల్ గాంధీకి సంబంధించిన వ్యక్తులు, కర్ణాటకకు సంబంధించిన ఒక ఎంపీ గతంలో సౌత్ ఇండియాను ప్రత్యేక దేశంగా, మీ బతికేంత అంటే మీ బతికే ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే బతుకు వీళ్ళది, ఈ కాంగ్రెస్ వాళ్ళది. వీడు స్టాలిన్ గారి గురించి మాట్లాడాలి. మనం స్టాలిన్ గారి గురించి మాట్లాడాలి ఏంటంటే లుంగీల బ్యాచ్ అంటే మిట్లారా పండ్లు ఊసిపోయి వీడికి నడవరాదు, శాత కాదు, వీడు వాస్తవాన్ని చెప్పాలంటే మిట్లారా ఒక కింద షార్ట్ వేసి డ్రెస్సింగ్ టేబుల్ ముంగట నిలబెడితే వానికే భయం అవుతుంది. వానికి రాజకీయాలు కావాలి. వాని రాజకీయం అయిపోయిందని ఇప్పుడు వానికి కొడుకుని దించిండు, వాడు ఉదయనిధి స్టాలిన్ దించిండు, వాడు ఉప ముఖ్యమంత్రి. వీనికి అట డీలిమిటేషన్ అట మాకు ఇక్కడ ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే మొత్తం దేశాన్ని అల్లకల్లో చేస్తాడ. బొచ్చు కూడా బీకవురా, మేము తొడగొడితే ఆ సౌండ్ కు చచ్చిపోయే ముసలి నా కొడుకు, పండ్లూసిపోయిన నా కొడుకు. రాజకీయాలకు నువ్వేం పని చేస్తావురా? నీకు రాజకీయం కావాలి, నీ కొడుకు కావాలి, రేపొద్దున వానికి కొడుకు కావాలి రాజకీయాలు. ఈ కుటుంబ, ఈ వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికేదందుకేరా నరేంద్ర మోడీ అన్ని చట్టాలు తీసుకొస్తా ఉండు, మంచి మంచి బిల్లులు పాస్ చేస్తా ఉన్నాడు. ఈ బిల్లును ఆపుతాం, మహిళలకు అద్దు. స్టాలిన్ గారిని అయినా నేను ఒక్కటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని, ఈ యొక్క నియోజకవర్గాలు పెరుగుతాయంటే సంతోషపడేది ఫస్ట్ మీ కార్యకర్తలు, మీ నాయకులే. మాకు కూడా టికెట్ వస్తుందని. మీకు ఎందుకు నొప్పి అంటే మిట్లారా ఒక్కటే ఒక కారణం. రాహుల్ గాంధీకో పాకిస్తాన్ అంటే ప్రేమ, గతంలో పాకిస్తాన్ తో మంచి సంబంధాలు ఉండేది మనకు రాహుల్ గాంధీ హయాంలో. మమతా బెనర్జీకో బంగ్లాదేశ్ అంటే ప్రేమ. వీళ్ళు ఈ దేశం అంటే ప్రేమ ఉండదు మిట్లారా. ఎప్పుడు చూసినా నరేంద్ర మోడీకి ఒక్కటే భయం, టెర్రరిస్టులతో భయం లేదు, పాకిస్తాన్తో భయం లేదు, చైనాతో భయం లేదు, బంగ్లాదేశ్తో భయం లేదు. ఉచ్చ పోసుకుంటారు వాళ్ళు మనకు.
మనకు. కానీ నరేంద్ర మోడీకి భయం ఏంటంటే మన పక్కకే ఉండి ఎన్నుపోటు పొడిసే మమతా బేగం లాంటి వాళ్ళు అంటే భయం, ఎన్నుపోటు పొడిసే రాహుల్ గాంధీ అంటే భయం, ఎన్నుపోటు పొడిసే స్టాలిన్ గారు అంటే భయం. ఎందుకంటే వీళ్ళని మనం ఏం చేయలేం, మన దేశంలోనే పుట్టిరు కదా అంటారు వీళ్ళు. చూస్తే అట్లా లేరు మరి మిట్లారా, వీళ్ళ పద్ధతులు కూడా అట్లా లేవు. నియోజకవర్గాలు పెరిగితే వీళ్ళకు బాగా నొప్పి ఎందుకు లేస్తానంటే ఒక్కటే ఒక కారణం ఏంటంటే వీళ్ళు పైసలతో రాజకీయం చేస్తారు మిట్లారా. కామన్ మ్యాన్ కూడా ఎంపీ కావచ్చు, ఒక కామన్ మ్యాన్ ఎమ్మెల్యే కావచ్చు అని నిరూపించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. డబ్బు ఉన్నోడే ఎమ్మెల్యే కావాలి, డబ్బు ఉన్నోడే ఎంపీ కావాలి, డబ్బు ఉన్నోడే మంత్రి కావాలని నిరూపించిన పార్టీలు ఈ దరిద్రపు కొట్టి పార్టీలు అన్ని కలిసి అవే పని మిట్లారా. కాంగ్రెస్ అంటే పైసలతో రాజకీయం, డిఎంకే అంటే పైసలతో రాజకీయం, మమతా బేగం అంటే తృణమూల్ కాంగ్రెస్ అంటే పైసలతో రాజకీయం మిట్లారా. సో ఈ పైసలతో రాజకీయం పోవాలంటే డీలిమిటేషన్ అవసరమే. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగితే వీళ్ళ దగ్గర పైసలు కష్టం మిట్లారా, వీళ్ళకు ఉన్న పైసలు సరిపోవు. దాంతో వీళ్ళ భయం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఇంత ఫండ్ ఇవ్వాలి, ఆ ఫండ్ దొబ్బాలంటే చాలా కష్టం. నరేంద్ర మోడీ కిందికెళ్ళి కత్తిరిస్తాను మిట్లారా, ఈడ ఈడీ ఊకోదు, సిబిఐ ఊకోదు మిట్లారా. డబ్బులు బాగా అవసరమైతాయి, డబ్బులు పెట్టి మనం రాజకీయం చేస్తాం కాబట్టి కొన్ని నియోజకవర్గాలు ఉంటే మనకు తక్కువ ఖర్చుతో వెళ్ళిపోతుంది అనే అడ్డమైన దురుద్దేశంతో ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు పోకుండా చేస్తా ఉన్నారు. సో ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నా, డీలిమిటేషన్ అనేది ఒక మంచి కార్యక్రమం. నియోజకవర్గాలు పెరగాలి, ఒక కామన్ మ్యాన్ కూడా ఎమ్మెల్యే కావాలి. డబ్బున్నోనే రాజకీయం చేయొద్దు, డబ్బున్నా డబ్బు లేకున్నా ప్రజలకు సేవ చేస్తూనే రాజకీయం చేయాలంటే డీలిమిటేషన్ ప్రక్రియ ముందు పోవాలి, మహిళలను ముందుంచాలి, మహిళలకు కూడా స్వేచ్ఛ, అన్ని రంగాలలో ప్రాధాన్యత మహిళలకు రావాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అవసరమే. ఈ రెండు నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ చెప్పింది అక్షరాల సత్యం మిత్రులారా. ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లులు, ఇవి కంపల్సరీ వీటి బిల్లులు పాస్ కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ బిల్లులకు వ్యతిరేకంగా అడ్డమైన కూతలు కూసి సోషల్ మీడియా బ్యాచ్ ఇది అంటున్నది దరిద్రపు కొట్టు సోషల్ మీడియా బ్యాచ్ అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.